మెయింటైన్ చేస్తున్నారు. సో అట్లాంటి మరి ఎన్ని కోట్లు అవ్వాలి మరి ఒక వ్యక్తి దగ్గర అని నాకు అవును అర్థం సార్, కాదు. అవును. అంటే ఒక పర్సన్ దగ్గర అన్ని కోట్లు ఉండాలి. ఆ, ఒక్క పర్సన్ దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయో దీన్ని బట్టి మనము అవును సార్. గెస్ చేయొచ్చు వాళ్ళ యొక్క ఇన్కమ్ ఏంటి, వాళ్ళ యొక్క నమ్మకం ఏంటి. ఇన్కమ్ తర్వాత బట్ వాళ్ళ నమ్మకానికి హ్యాట్స్ ఆఫ్. అంటే అందులో మేబీ సిస్టమ్ ఇచ్చింది కూడా ఉండొచ్చు, కాదని నేను అన్ను, కానీ అయినా కూడా సిస్టమ్ ఇచ్చింది కూడా దాన్ని అంటే ఏమంటుంది దాన్ని మనము కంపౌండింగ్ చేయాలంటే కూడా ఇక్కడ ఉన్న పబ్లిక్ మనం అందరం కూడా, అందులో నేనున్నాను, మనందరం కూడా బిఎన్బికి భయపడుతున్నాం. బట్ అతను బిఎన్బి కూడా ఎన్ని కావాలి, బిఎన్బికి ఒక్కొక్కసారి అంటున్నా సార్ అందుకని చెప్పేసి, సార్ ఒక నెలకి ₹1,00,000 బిఎన్బి పట్టింది, ఒక 1 monthకి ₹1,00,000 బిఎన్బి పట్టింది సార్కి. సో అట్లా 3-4 సార్లు, ఒక్కొక్కసారి 5-6 సార్లు కూడా కట్ అవుతుంది ఆ సార్కి, ఒక్కోసారి 10 సార్లు కూడా కట్ అవుతుంది. సో దట్ ఈస్ ద నమ్మకం అండ్ బిలీవ్ అన్నమాట. మెయిన్ కావాల్సిన సిస్టంలో నమ్మకం ఉండాలి. సో ఇట్స్ గ్రేట్ హానర్, రియల్లీ చాలా చాలా నమ్మకము ఉన్న వ్యక్తి అనమాట. చాలా వెరీ గుడ్ సార్. సో మీ నమ్మకానికి మరొకసారి హ్యాట్సాప్ సార్. సో ఎందుకంటే మేమందరం రోజు మీటింగ్లో వచ్చినా కూడా బట్ అంతగా మరి లేవు వ్యాలిటీల్లో. సో ఉన్నాయి, దేవుని దయ వల్ల మనకు కావాల్సిన ఉన్నాయి. సో ఒక్కొక్క వ్యాలిటీ ఒక్కొక్కటి చూడండి సార్. ఇప్పుడు ఎనీ టైం మీకు నేను సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి వెళ్ళి మీకు చెప్పడం జరిగింది, సిస్టంలో ఇప్పుడు చాలా అప్డేట్స్ జరుగుతాయి అని చెప్పడం జరిగింది. చాలా అప్డేట్స్ వస్తాయి. తర్వాత మీకు ఎవ్రీడే అంటే ఎక్కువ అప్డేట్లు రావడం జరుగుతుంది. వాటిని క్లుప్తంగా మీరు పరిశీలించండి. లేకపోతే ఏమవుతుందంటే మళ్ళీ నాకు తెలియదు అనకూడదు అనమాట. సో అప్డేట్లను చూస్తూ ఉండాలా, ఓకేనా? చూస్తూ ఉంటే బాగుంటుంది. ప్రతి ఒక్కరు చూడండి. సో జిఎస్టీ కూడా తగ్గుతున్నట్టున్నది కదా మరి రేపటి నుంచి. ఐ థింక్ జిఎస్టీ రేట్లో 0.5%, 18% అండ్ 40% సరళీకరించింది. పాలు, బ్రెడ్, పాల ఉత్పత్తులు, స్నాక్స్, ఎరువులు, వైద్యానికి సంబంధించిన వస్తువులు మరియు పాఠశాల సామాగ్రి వంటి నిత్య అవసరాలు చౌకగా లభిస్తాయి. 5% లేదా 0 ఎలక్ట్రానిక్స్, చిన్న కార్లు మరియు ఉపకరణాలు 18% మారుతాయి. సో చూద్దాం జిఎస్టీ కొంచెం ఓకే. సో అలాగే ఇక్కడ మనందరికీ కూడా చూడండి, ఈసారికి రోజు వచ్చేసి ఒకసారికి మరి ఎంత ఫార్మింగ్ చేశాడు చూడండి. టోకెన్ ఫార్మింగ్ 46,920. బట్ ఇది పాతది ఉంటుంది. 46,000 చేసుకోవడం లేదు, ఆల్మోస్ట్ అందులో ఉంది అంటే బయటకు రావడానికి. తర్వాత తగ్గించారు కదా. సో ఒక రోజుకి ఎంత రిలీజ్ అవుతుంది ఒకసారి చూడండి సార్. లైవ్ 15, 16, 17 ఎంత సార్ రిలీజ్ అవుతుంది? 100 సార్ $96 సార్. 96.55. 96. ఇప్పుడు మనం కూడా $100 వరకు తీసుకున్నాం, గుర్తుంది కదా సార్? మీరు 100 ఎబో కూడా తీసుకున్నారు ఆల్రెడీ. 125 మనం తీసుకునేది 125. రైట్. అవునవును, నేనే మర్చిపోయాను. అవును. 125 వరకు కూడా తీసుకున్నాం. సో ఇప్పుడు అంటే ఇప్పుడు లేదు అందులో, ఎందుకంటే అంతగానము అసెట్స్ ను వేరే వ్యాలెట్కి మార్చడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు మనకి లిమిట్ పెట్టింది కదా. ఇప్పుడు సార్కి ఇంకా పెండింగ్ ఉందన్నమాట ఇది, ఎందుకంటే ఫస్ట్ చేసింది అనమాట ఇది. అందుకని సార్కి పెండింగ్ ఉంది. ఇప్పటికి కూడా $96 అంటే రోజు $96 రిలీజ్ అవుతుంది. సో ఇలాగా చూడండి, అంటే దగ్గర 9,500 రిలీజ్ అవుతున్నాయి. అంటే ఎంత పెట్టి ఉండాలా? ఇండియన్ మనీ ప్రకారం చూసుకుంటే 9,500 రిలీజ్ అవుతున్నాయి ఎవ్రీడే, ఓకేనా? సో ఇది నిజంగా నేను అంటాను బిలీవ్, ఓకే. పీవీసీ మీట ప్రతి ఒక్క బిజినెస్ పార్ట్నర్కి ధన్యవాదములు. ఎందుకంటే రానున్న రోజుల్లో పీవీసీ మీట అతి విలువైన క్రిప్టోగా మారనుంది. అందుకే ప్రతిసారి గట్టిగా చెప్పడం జరుగుతుంది. గమనించి మీరందరూ కూడా మెలకువగా వ్యవహరించండి. ఒకవేళ కాలయాపన చేస్తే ముందు పీవీసీ మీట టోకెన్ ఉపయోగం అన్ని రకాలుగా ప్రస్తుతం మన రూపాయి ఎలా వినియోగిస్తామో అదే విధంగా ఉపయోగించేలా ప్రయత్నం జరుగుతుంది.
పరస్పరం ఒకరి నుండి ఒకరికి లావాదేవీలు, వినోదం అంటే అత్యాధునిక అన్ని రంగాల్లో నిత్యావసర వినోదం, ఉదాహరణకి పెళ్లి, చిన్న చిన్న ఫంక్షన్లు, పరస్పర పరిచయం, టూర్, ఎన్నెన్నో వ్యాపార వృద్ధి వర్చువల్గా వాస్తవ ప్రపంచం అనగా డబ్బుతో ముడిపడిన అంశాలకు వేదికగా మారనుంది. ఇవన్నీ వాస్తవ రూపంలోకి తీసుకురావాలనే ప్రయత్నంలో అత్యంత భద్రత విధానాలను అనుసరిస్తూ పీవీసీ మీటర్ నిర్వాహకులు ముందుకు వెళ్తున్నారు. కాబట్టి వేచి ఉండి రానున్న అన్ని ప్రయోజనాలను పీవీసీ మీటర్ ద్వారా తీసుకుందాం రేపటి కోసం. ఓకేనా? అన్నీ రావుతాయి సార్, అన్నీ వస్తాయి. కాకపోతే ముందుగా మన దగ్గర అసెట్ ఉందా, ఎంత ఉంది, లోపల ఎంత ఉంది అనేది ముఖ్యం. ఇక్కడ చూస్తే ఒకటి స్టేకింగ్ వాల్యూ లెక్కలు పెట్టుకోవచ్చు సార్. 26,09,000 టోకెన్ స్టేకింగ్ చేశాడు. 26 లక్షల, ఇది పీవీసీ. సో రిలీజ్ అయింది 17 లక్షల కాదు, 17,59,046 సరే. ఎస్, పీవీసీది. ఓకేనా? స్టేకింగ్ రివార్డ్ ఓకే. సో ఇది టోకెన్ స్టేకింగ్ డాట్ ఇవ్వాలి. ఓకే, చూస్తే ఒక్కొక్కటి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది సార్. సో నా స్క్రీన్ షేర్ అవుతుందా సార్? అవుతుంది. ఓకే సార్, అవుతుంది. ఓకే సార్. సో చూడండి సార్, ఓన్లీ 34 వ్యాలెట్ exposed, 70 wallets remaining, it will be exposed shortly. ఓకే, సో చూడండి టోటల్ యూఎస్డిటీ అంటే వావ్, మామూలు విషయం కాదు. సో ఈ సార్కు పేరు మాకు తెలుసు కానీ మేము వెల్లడించాం, ఎందుకంటే వెల్లడించకూడదు. ఓకేనా? సో ఇది కదా నమ్మకం. సో ఇది మనం అనుకుంటాం కదా, మన యొక్క ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లోనే, ఇంకా చెప్పాలంటే నాకు తెలిసి అందరికంటే అన్ని రాష్ట్రాల్లో కంటే ఎక్కువగా వాల్యూ ఉన్న వ్యక్తులు మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నారు. ఇది రియల్లీ. బట్ అక్కడ కొంతమంది ఎక్స్పోజ్ అవ్వబడతారు, ఇక్కడ కొంతమంది అవ్వరు. అక్కడ చూస్తే ఒక కలకత్తా నుంచి వెళ్ళి, అతని పేరు జిరేజ్ మోహన్ రాయ్, అతని దగ్గర ఉన్న వ్యాలెట్లు ఎవరి దగ్గర లేవు అనుకుంటాం, కానీ ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ కూడా ఉన్నాయి. అఫ్కోర్స్ కొద్దిగా అటు అవ్వచ్చు, బట్ ఎవరి దగ్గర తర్వాత విషయం. బట్ అనుకుంటాం మనము అది ఎక్కువ అని చెప్పేసి, అంతకంటే ఎక్కువ మన వాళ్ళ దగ్గర ఉన్నాయి. సో వాట్సాప్ సార్, ఈ మీటింగ్ ద్వారా మీ అందరికి కూడా మీ నమ్మకానికి పీవీసీ మీట కొద్దిగా కొంచెం కదిలినా కూడా మీరు ఇమీడియట్లీ కోట్లాధికారులు, లక్షాధికారులు కాదు. మీకు ఇమీడియట్లీ అంటే ఇమీడియట్లీ కొద్దిగా మూవ్ అవుతాయి. కొద్దిగా మాకేమో మొన్న లెక్క పెట్టుకున్నట్టుగా 5,000-6,000తో చేసుకున్న వాళ్ళ వ్యక్తి గురించి, వాళ్ళ గురించి మేము ఆలోచిస్తే పీవీసీ మీట $1, $2, $5 లాభం లేదు వాళ్ళకి. అయినా కూడా $5 అయినా $5 లాభం లేదు. వాళ్ళకి $13 అయితే తప్ప $1 అయినా లాభం లేదు, $2 కూడా. బట్ మీలాంటి వాళ్ళకి $1 అయితేనే మీరు కోట్లాధికారులు, లక్షాధికారులు కాదు. మీరు ఆల్రెడీ మిలియన్స్ బిలియన్స్లో అయిపోతారు. అది కదా నమ్మకం. అందుకే అంటారు ఎంత చెట్టుకు అంత గాలి, సంథింగ్ అనుకుంటా మేబీ. ఓకే, సో ఎనీవే, ఇంకా మీరు చూడండి ఇక్కడ ఒకటి మునుముందు మనకి ఏంటంటే, ఇక బిఎన్బి మేబీ బిఎన్బి కథ ముగించవచ్చు. ఐ డోంట్ నో, మేబీ రాబోయే రోజుల్లో. ఎందుకంటే మనము బ్లాక్ చైన్ టెక్నాలజీ బిఎన్బి ద్వారా మనం రన్ అవుతున్నాం. సో ఇప్పటి వరకు కూడా మనము ఒక రెంట్ పైన రన్ అవుతున్నాము. సో బిఎన్బి అనేది బిఎన్బి వాళ్ళకి వెళ్తుంది. ఓకే, సో మేబీ రాబోయే రోజుల్లో, అంటే మళ్ళీ 6-7 నెలలు కాదు, రాబోయే రోజులు అంటే సంవత్సరం కాదు, త్వరలోనే గ్యాస్ ఫీజు ఉంటుంది. బట్ గ్యాస్ ఫీజు జగలో బిఎన్బి కాకుండా మేబీ పీవీసీకి సపోర్టివ్గా, అంటే పేరుగా మరి ఇంకేదైనా తీసుకొస్తాడా అనేది
ఉంది. అందుకని మరి ఏ విధంగా తీసుకొస్తాడు, ఎలా ఉంటుంది అనేది మనకు తెలీదు. సో మనం అనుకుంటున్నట్టుగా ఒకవేళ వీళ్ళ సొంత బ్లాక్ చైన్ ఉంటే ఈ 3 సంవత్సరాల్లో సిస్టమ్కి చాలా వెళ్తుండే. బట్ మీరు ఎన్ని మీటింగ్లో వెళ్ళి ఉంటారు, కొంతమంది లీడర్స్ ఇది బిఎన్బి మొత్తం కూడా పీవీసీకి వెళ్తుంది అని చెప్తారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. మొత్తంగా వెళ్ళదు. ఓకేనా, మొత్తంగా వెళ్ళదు అనమాట. సో జస్ట్ అది అగ్రిమెంట్ మాత్రమే, వాళ్ళతో కొలాబరేషన్ మాత్రమే. రాబోయే రోజుల్లో మారే అవకాశం ఉంది. బిఎన్బి జాగా లోపల పీవీసీ వాళ్ళే తీసుకొస్తే బాగుండు. అది మన పీవీసీ మెటాకే లాభం రావాలి. అప్పుడే కదా సిస్టమ్కి మనీ వెళ్తుంది, సిస్టమ్కి ఫండ్ తయారవుతుంది. ఓకేనా. ఈరోజు ఈరోజు అయితే మరి చాలామంది మన పిన్ క్రియేట్ అయితే చేయడం జరిగింది. ఎవరికి కూడా ప్రాబ్లం రాలేదు, బిఎన్బి అయితే కట్ అవ్వలేదు. ఓకే సార్, ఓకే, అంత సైలెన్స్గా ఉంది. సో నెక్స్ట్ సార్, ఎనీ లీడర్స్ ప్లీజ్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా ఏదైనా ఉన్నా కూడా వాట్ ఇస్ దిస్, మళ్ళీ గ్రూప్ తయారు చేశారా? ఎందుకు సార్, మన గ్రూపులు ఉన్నాయి కదా చాలా, దాంట్లోనే యాడ్ అయ్యి దాంట్లోనే ఉంటే అయిపోతుంది కదా. మళ్ళీ కొత్త గ్రూపులు చూడండి. ఒక దగ్గర నేను లెక్క పెడితే ఈరోజు 300 గ్రూప్స్ ఉన్నాయి. అన్నిటిలోకి లిఫ్ట్ అవ్వాలి, ఎందుకంటే ఇన్ని గ్రూపులతో అట్లీస్ట్ ఒక్క మెసేజ్ వచ్చినా 350 మెసేజ్లు అవుతాయి. చూడండి, ఇక్కడ నేను ఓపెన్ చేయని 99, 100, 200, 300, 400. చూడండి, ఇక్కడ 100 మీద క్లిక్ చేస్తే అన్రీడ్ మెసేజ్ మీద క్లిక్ చేస్తే అన్ని కనబడతాయి. చూడండి సార్, ఇవన్నీ కూడా అన్రీడ్ చేయని, అంటే అసలు ముట్టాను వీటిని. ఇన్ని ఉన్నాయి కానీ ఏం చేయాలి ఇవన్నీ సార్? అన్రీడ్. చూడండి, వేలల్లో గ్రూపులు ఉన్న తర్వాత ఏం చేద్దాం సార్ దీన్ని? అట్లీస్ట్ పీవీసీ అన్నప్పుడు పీవీసీ 1-2 గ్రూపులు ఉంచుకోవాలి, అందులోనే యాడ్ అవ్వాలి. సో మనందరం కూడా అప్డేట్ ఇస్తున్నాం అందులోనే. చూడండి, ఇవన్నీ ఒక రోజు వెళ్ళిపోవాలి. నేను ఒక్కొక్కరికి లిఫ్ట్ అవ్వాలి. ఎందుకు సార్ ఇది డేట్ ఏముంది సార్, వీళ్ళకి లిఫ్ట్ అవ్వాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా మనము ఏం 1 minute సార్, ఎగ్జిట్ ద గ్రూప్, ఎగ్జిట్. ఓకే, సో డిలీట్ ద గ్రూప్. ఫోన్లకి తక్కువ పోతుంది. ఇదేం గ్రూప్, ఇది కూడా గ్రూప్ అయినా ఓస్మో టెక్నికల్. ఓకే, ఎంతమంది ఉన్నారు ఇందులో? ఓన్లీ 6 మెంబర్స్ ఉన్నారు. ఇలా గ్రూప్ నుంచి మనము కొన్ని అంటే అవసరం లేని డిలీట్ అయితేనే బెటర్. డిలీట్ ద గ్రూప్. ఫోన్కి బరువు పర్లేదు తెలుగట. అది 2020లో తయారు చేశారు. ఇప్పటి వరకు కూడా ఇందులో మెసేజ్లు లేవు. ఎందుకు మరి ఈ గ్రూప్లో 75 మెంబర్స్ ఉన్నారు. ఓకే, ఎగ్జిట్ ద గ్రూప్, డిలీట్ ద గ్రూప్. రైట్, మిషన్ క్రోర్, వాట్ ఇస్ దిస్? ఇందులో మెసేజ్ లేదు, 2020లో చేశారంటే. సో ఇలాంటి వాటిలో మనము డిలీట్ అయింది బెటర్ అనమాట. చాలా మంది ఉన్నారు, 16 మెంబర్స్ ఉన్నారు. ఓకే, ఎగ్జిట్ డిలీట్ ద గ్రూప్. సూపర్ మనీ, వావ్. ఒక్క మెసేజ్ లేదు ఇందులో. 26 మెంబర్స్ ఉన్నారు. ఓకే, వద్దులేండి. ఎగ్జిట్ డిలీట్ గ్రూప్. ఆనెక్స్ 2020లో క్రియేట్ అయింది. ఇది ఫార్మర్ న్యూ ఫోన్. ఎందుకు ఇది? ఓకే, 56 మెంబర్స్ ఉన్నారు, అసలు నో మెసేజ్. సో ఎందుకు 20 దాంట్లో? ఎగ్జిట్ డిలీట్
టీమ్ వారియర్ అంట. హూ ఇస్ దస్? ఇది కూడా 3rd ఏప్రిల్లో ఉంది. ఏం టీమ్ ఇది? ఇథేరియం. వావ్. సో ఇందులో కూడా ఓన్లీ 10 మెంబర్సే. ఎగ్జిట్ ద గ్రూప్, డిలీట్ ద గ్రూప్. ఊరికి ఫోన్కి బరువు. క్యాపిటల్ అంటే ఏంటి? క్యాపిటల్ 2019 సార్ ఇది. 2019లో క్యాపిటల్ వరల్డ్ ప్లాన్. వావ్. 32 మెంబర్స్. ఓకే, బట్ డిలీట్, ఎగ్జిట్ ద గ్రూప్, ఎగ్జిట్. సో డిలీట్ ద గ్రూప్. బా, ఎమ్మెల్యే ఫ్రెండ్స్. మరి ఇప్పటికి కూడా మెసేజ్లు లేవు ఎందుకు ఇందులో? సో ఓకే, అడ్మిన్ ఒక్కరే ఉన్నారు. నో నీడ్, ఎగ్జిట్, ఎగ్జిట్. ఇవన్నీ బరువు మనకి. అనవసరి బ్యాటరీ యూజ్ అవుతుంది. ఓకే, పార్లమెంట్ క్వైట్ 2020. ఇది కూడా ఎవరు ఇందులో? హిందీ. ఓకే, సో నో నీడ్, ఎగ్జిట్, ఎగ్జిట్. సరే, తర్వాత చేద్దాం సార్. ఓకే, చాలా ఉన్నాయి. ఇట్లా చేస్తాం మరి, గంట దీనికి పట్టేటట్టున్నది. ఇవన్నీ కూడా డిలీట్ చేసే గ్రూప్లే, మొత్తం డిలీట్ చేసుకుందాం. ఓకే, ఎనీవే, వాట్ నెక్స్ట్ సార్? 1 minute. ఓకే, ఇక్కడ గ్రంథి శ్రీనివాసరావు ఇంట్రడ్యూస్ చేశారు. వెల్కమ్ సార్, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే సార్. ఇప్పుడు టోకెన్ ఫార్మింగ్ లో అది 100 USDT చేసుకోవడానికి ఏదో మనం బిఎన్బి కట్ అవుతున్నాయి అన్నారు కదా, ఇప్పుడు ఎట్లా ఉంది? చేసుకోవచ్చా? చేసుకోవచ్చు, పర్లేదు సార్. అంటే ఈ రోజు చేసిన వాళ్ళకైతే కట్ అవ్వలేదు, మీరు చేసుకోవచ్చు. మొన్న నాకు 2 అకౌంట్లలో కట్ అయింది. నిన్న చాలా మంది కట్ అయింది. నిన్న అనవసరంగా బిఎన్బి చాలా మందికి కట్ అయింది. అంటే పని జరగలేదు, బిఎన్బి కట్ అయింది. ఇవాళ ఎట్లా ఉందని దానికోసం. ఈ రోజు బాగుంది సార్. ఈ రోజు మా ఇక్కడ ఇద్దరు చేయడం జరిగింది. వాళ్ళకైతే ఏది అనవసరంగా బిఎన్బి అయితే కట్ అవ్వలేదు సార్. ఇలా 3 అకౌంట్స్ లో డౌన్ లైన్ లో ఒక అకౌంట్ కి చేశాను. సరే, అట్లా 7 రోజులు టైం ఉంటది కదా, 2 రోజులు ఆగే చేద్దామని అట్లా ఆపెట్టాను. పర్లేదు సార్. అయితే ఇంకొక రోజు ఆగి చేద్దామని, అందుకోసం అని. ఇవాళ ఎట్లా ఎవరైనా చేశారా అని దానికోసం చేశారు సార్. ఈరోజు ఇద్దరు చేశారు. వాళ్ళకి అయితే మాత్రం అనవసరంగా బియ్యం అయితే ఈ రోజు కట్ అవ్వలేదు సార్. సరే, రేపు మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ చేసుకుని రేపు చేస్తే సరిపోతుంది. ఓకే సార్, నో ప్రాబ్లం సార్. అలా చేయండి. అది 7 రోజులు ఉంటది కాబట్టి మొదటిది చేసి డౌన్ లైన్ చేసి సార్. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. యూజ్ చేసుకోండి. ఓకే, సో నెక్స్ట్ సార్ ఏంటి విషయాలు? సో లేదంటే మనమే ఒక ఇది చేసి చూద్దామా? టోకెన్ ఫార్మింగ్ ఎర్లీ బడ్డీకి ఉపయోగించడానికి చేద్దామా? మరి ఎవరు మాట్లాడలేదు కనుక నేనేంటంటే ఎవరైనా మాట్లాడతానా, ఎవరైనా మరి మీ యొక్క డౌట్స్ క్లియర్ చేసుకుందామన్నా, ఏదైనా చేద్దామన్నా కానీ మీకు అవకాశం ఉంటుంది కనుక మిమ్మల్ని అడుగుతున్నాను ముందుగా. ఇంకా ఎవరైనా మాట్లాడాలంటే మాట్లాడచ్చు. సార్ అంటే రైట్ సార్, మనకి సిస్టమ్ కొద్దిగా సిస్టమ్ మనకి నోటిఫికేషన్ ఇచ్చింది కదా సార్, పిఎన్బి ఛార్జ్ అనేది మనకి అనుకోకుండా కట్ అవుతుంది కాబట్టి కొద్దిగా వెయిట్ చేయండి అని చెప్పేసి ఇచ్చింది కదా. అవును. దాని మూలన ఇప్పుడు ట్రస్ట్ వ్యాలెట్ లో అంటే సేఫ్ ఫాల్ లో చాలా తక్కువ శాతం వస్తుంది ఇలాగ ఎర్రర్స్ అనేది. ఎక్కువ ట్రస్ట్ వ్యాలెట్ లో ఎక్కువ వస్తుంది కాబట్టి కొద్దిగా ట్రస్ట్ వ్యాలెట్ లో చేసే వాళ్ళు వెయిట్ చేయడం బెటర్ సార్. మళ్ళీ ఎందుకంటే మనకి ఆ నోటిఫికేషన్ ఇచ్చింది, ఇప్పుడు ఆటోమేటిక్ మనం చేసుకుంటారు అంటే మనకి కట్ కాకపోవచ్చు, కానీ వాళ్ళకి సిగ్నల్ ఇష్యూ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే సార్ కట్ అయిపోతుంది. నెట్వర్క్ ఇష్యూ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే కట్ అయిపోతుంది ఆటోమేటిక్. అలాంటి వాళ్ళకి మళ్ళీ ఇప్పుడు దగ్గర ఇప్పుడు $2 వర్త్ అనేది మళ్ళీ వేస్ట్ అయిపోద్ది కదా, కొద్దిగా వెయిట్ చేయడం బెటర్ అంతే.
అవును బెటర్ మరి అట్లా అయితే మరి వెయిట్ చేయండి సార్, ఎందుకంటే అదే అదే. అప్పుడు మనం చెప్తాము మరి కట్ అవ్వలేదు కనుక మనం కట్ అవ్వలేదు అని చెప్తాము. సార్ నాకు కట్ అయింది అవును అంటే సార్, అవును. దానికి మనం ఎందుకంటే మనం 10 వ్యాలెట్లు చేసినప్పుడు 10 వ్యాలెట్లో ఒక వ్యాలెట్ కి మన ఇష్యూ వస్తుంది. వీళ్ళకి ఏమవుతుందంటే ఒక వ్యాలెట్ కే ఆ ఇష్యూ వస్తుంది. అరే బాబరే. సరే అంటే జస్ట్ ఇప్పుడు నిన్న లక్ష్మీ కళ్యాణ్ మేడం ఏం చేశారు, ఆమెకి తెలియక 2 days కూడా కంటిన్యూ చేస్తానన్నారు. ఆవిడ దగ్గర ఉన్న బిఎన్బి అంతా కట్ అయిపోయింది. 6 సార్లు చేశారు, 6 సార్లు కూడా బిఎన్బి కట్ అయిపోయింది మేడంకి. అయ్యయ్యో. సార్ సో అది. దయచేసి అందరూ కూడా చూసుకోండి సార్, కొంతమంది కట్ అవుతుంది, కొంతమంది కట్ అవ్వలేదు. ఒకవేళ మీ దగ్గర సేఫ్ పాల్ ఉంటే సేఫ్ పాల్లో చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సేఫ్ పాల్లో అయితే ఎక్కువ ఎర్రర్స్ అనేది రావట్లేదు, అందుకని మరి అందులో చూడండి సార్. సేఫ్ పాల్లో ఉంటే కనుక చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా, ఇక్కడ చూడండి సార్, టోకెన్ స్టేకింగ్ డాట్ ఓకే 96 ఉంది, లాభం నో ప్రాబ్లం. ఒక్కసారి స్టేకింగ్ స్టేటస్ కూడా చెక్ చేసుకోండి అందరు కూడా. మీ యొక్క బ్యాలెన్స్ ఎంత ఉంది, ఎంత రావాల్సింది ఉంది కూడా చెక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ప్రతి ఒక్కరు. సో ఇక్కడ నేను చేశాను, టోకెన్ ఫార్మింగ్కి వెళ్తున్నాను. స్క్రీన్ షేర్ అవుతుంది కదా సార్ ఇప్పుడు? ఓకే చూడండి, ఇక్కడ నేను ఒక వ్యాలెట్ ఓపెన్ చేస్తున్నాను, కాకపోతే ఇది సేఫ్ ఫాల్లో ఓపెన్ చేశాను. ఓకేనా, సేఫ్ ఫాల్లో ఓపెన్ చేశాను, ట్రస్ట్ వ్యాలెట్ అనుకోదు ఎవరు కూడా, ఇది సేఫ్ ఫాల్లో ఓపెన్ చేశాను. నేను రివార్డ్ స్టేటస్ చూస్తున్నాను, చూస్తే ఇందులో రిడీమ్ రివార్డ్లోకి వెళ్ళాను. సో 1000 ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ వ్యాలెట్ ఫార్మింగ్ చూస్తే 61 ఉంది. ఒకసారి చూద్దాం చేసి, ఒకవేళ మరి ఈరోజు మా టీంలో పర్లేదు అవ్వలేదు. టోకెన్ స్టార్ట్ టోకెన్ ఫార్మింగ్, ఓకే కంటిన్యూ సెల్ఫ్. ఇక్కడ ఒకసారి చూద్దాము మరి 500 అవుతుందా? ఓకే 500. సబ్మిట్ అంటే మ్యాక్సిమం కొడితే కూడా అంతే వస్తుందా? ఓకే సబ్మిట్ చేస్తున్నాము. మరి ఇక్కడ పిన్ ఇవ్వాలి, పిన్ ఇచ్చిన తర్వాత ఇలా సబ్మిట్ చేయాలి, వెయిట్ చేయాలి. సో ఇక్కడ లో పెట్టి చూద్దాం, మిడిల్లో ఉంది, కన్ఫర్మ్ చేసి చూస్తున్నాను. సో ఇక్కడ మరి కంప్లీట్ యువర్ ట్రాన్సాక్షన్ ప్లీజ్ డు నాట్ రిఫ్రెష్ యువర్ పేజ్, ఇలా వచ్చినప్పుడు ఆగాలి. ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయ్యింది, ద రిక్వెస్టెడ్ టు రిడీమ్ ఫార్మింగ్ హాస్ బిన్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ సార్. ఇది ఎక్కడ చేసాము అంటే సేఫ్ ఫాల్లో చేసాము. అందరు కూడా నోట్ దిస్ పాయింట్. ఇప్పుడు మీ ఎదురుగా ఫార్మింగ్ చేయడం జరిగింది, చూడండి 1000 ఉంటే ఇక్కడ ఫార్మింగ్ చేయడం జరిగింది. ఇప్పుడు మరి బిఎన్బి అనేది కట్ కాకుండా, అయ్యో బిఎన్బి కట్ అయిపోయి ఫార్మింగ్ కాలేదు అనే టెక్నికల్ ఇష్యూ రాలేదు. సిస్టంలో మాత్రం ఇప్పటి వరకు కూడా ఏం చెప్పిందంటే, అవును మీ అందరికీ కొద్దిగా టెక్నికల్ ఇష్యూ వస్తున్నాయి, నేను చెప్పేంత వరకు వెయిట్ చేయండి అనే ఆప్షన్ నిన్న పెట్టింది. ఇప్పటి వరకు కూడా ఆ ఆప్షన్ అలాగే ఉంది నోటిఫికేషన్లో, అంటే ఆగమని చెప్పినట్టే మనకి. ఇప్పుడు నేను ట్రస్ట్ వ్యాలెట్లో కాకుండా నేను ఇక్కడ సేఫ్ ఫాల్లో చేశాను. మీ ఎదురుగా 500 అనే చూడండి, ఇక్కడ మరి ఫార్మింగ్ అయ్యింది. చూసారు కదా అందరు సార్, కనబడిందా అందరికీ? చూడండి 500 అయ్యింది. సో రేపటి నుంచి ఇక్కడ ఈసారికి 5.71 వస్తుంది కదా, 10.71 వస్తుంది రేపటి నుంచి. ఎంత? $10.71 వస్తుంది. ఎందుకంటే $5 చేసాం కనుక, సరే 500 చేసాం ఇక్కడ. సో దీన్ని ఎర్లీ బర్డ్కి ఉపయోగించుకోవాలి, ఎర్లీ బర్డ్కి ఉపయోగించుకోవాలి. ఓకేనా, ద బెస్ట్ ఏంటంటే ఎర్లీ బర్డ్ ఉపయోగించుకుంటే బాగుంటుంది. సో ఇక్కడ నేను మరి ఇంకో వ్యాలెట్ కూడా చేయాలి, చేసి ఒరిజినల్ దానికి మరి మళ్ళీ 500 చేస్తే బాగుంటుంది కదా. సో చేద్దాం, ఎర్లీ బర్డ్కి ఇంకో వ్యాలెట్ ఏంటనేది చూసి చేద్దాం. ఎవరైనా మాట్లాడితే మాట్లాడచ్చు, ఎందుకంటే ఎవరు మాట్లాడలేదు కనుక నేను ఇక్కడ మీకు, నేను ఇది ఆఫ్లైన్లో కూడా చేసుకోవచ్చు. ఇది ఎర్లీ బర్డ్కు ఇదంతా కూడా నేను ఆఫ్లైన్లో కూడా చేసుకోవచ్చు. ఆఫ్లైన్లో ఏంటి సార్, మీటింగ్లో ఓపెన్ చేసి చేస్తూ మాట్లాడకుండా మీకు ఎవరైనా మాట్లాడున్నా, మీకు సందేహాలు ఉన్నా, మీరు ఏదైనా చెప్పాలని నన్ను అడిగినా కూడా చెప్పడానికి మీకు టైం ఇస్తాను అన్నమాట. ఇక్కడ మీకు టైం ఇస్తాను. ఇక్కడ నేను ఇది ఆఫ్లైన్లో కూడా చేస్తాను. ఆఫ్లైన్ అంటే వితౌట్ మీటింగ్లో కాకుండా మామూలుగా కూడా నేను చేసుకోవచ్చు.
బట్ ఇక్కడ ఎందుకు చేస్తున్నాను నేను? సో ఎవరికి కూడా డౌట్స్ లేదు, అప్డేట్ అయితే నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది, అందుకని నేను ఇక్కడ మీకు చేస్తున్నాను అనమాట. ఇప్పుడు బిఎన్బి ఎంత కట్ అయింది అనేది మనం చూసుకోవాలి, అవునా? చూస్తే ఎంత కట్ అయింది సార్ ఇక్కడ? ఇక్కడ డాలర్ల వర్త్ అనేది చూపించదు, బిఎన్బి రూపంలో చూపిస్తుంది. సారీ ఇక్కడ మనకి బిఎన్బి రూపంలో చూపిస్తుంది కనుక మనం ఇక్కడ ఏం చేయాలంటే మీరు షాప్ లోకి వెళ్ళి 0.50316 సార్ మీరు ఒకసారి ఫ్రీ ఉంటే కనుక కొద్దిగా షాప్ లోకి వెళ్ళి కింద యూఎస్డిటీ పెట్టి పైన బిఎన్బి పెట్టి. సార్ నేనేమంటున్నా అంటే మీరు జస్ట్ ట్రస్ట్ వ్యాలెట్ లోకి వెళ్ళారంటే ఇది ఎంత కట్ అయిందో అక్కడ డాలర్స్ రూపంలో చూపిస్తుంది మనకి. అక్కడ చూపుతాయి కానీ ఓకే సార్, అక్కడికి వెళ్ళి అయితే ట్రస్ట్ వ్యాలెట్ చూద్దాం. ఓకే అది నేను అక్కడ చూడద్దంటే ఇక్కడ ఇట్లనే చూద్దాం అనుకున్నాను. సరే చూద్దాం అయితే. ఓకే పర్లేదు, ట్రస్ట్ వ్యాలెట్కి వచ్చాను. ఇదే వ్యాలెట్ సార్, అది ఇదే వ్యాలెట్. ఓకే చూద్దాం ఒకసారి బిఎన్బి ఎంత కట్టిందని చూద్దాం. ఇక్కడ హిస్టరీలోకి వెళ్ళాలి సార్, హిస్టరీలోకి వెళ్ళి చూసుకోవాలి. హిస్టరీ చూడండి సార్, 8.840. సార్ 8.84 అంటే దగ్గర దగ్గర $9 అన్నది సార్. $900, $900. ఇప్పుడు ఎర్లీ బర్డ్కు ఇంకొకటి చేయాలి, మెయిన్ దానికి చేయాలి. అంటే 9/27 అంటే చలో అంత కొంచెం కొద్దిగా తక్కువ పట్టుకున్న. ఈ రోజులో బిఎన్బి ఎంత రేటు ఉందో మీరు అందరికీ తెలుసు కనుక సో $2,700 దగ్గర కట్ అయ్యాయి. అంటే 2,600 వేసుకోండి, $100 తీసేయండి. చలో అంత తక్కువ అయినా కూడా 2,600. ఓకేనా? సో మరి చేసేయాలి కదా, అలాగని చెప్పేసి ఇలా మనం ఊరుకుంటే ఎట్లా? మరి డాలర్లు కూడా ఉన్నాయి, బిఎన్బి ఉంది, ఇక్కడ డాలర్లు ఉన్నాయి. ఇంకా అన్ని ఉన్నప్పుడు కూడా చేయకపోతే $290 చూపిస్తుంది. ఓకే, $31 వర్త్ గల పీవీసీ మెటా ఉంది, $16 బిఎన్బి కూడా ఉంది కనుక చేయాలి, లేకపోతే ఇలా పెండింగ్ పెట్టుకుని లాభం లేదు. ఓకే, సో ఒకసారి మళ్ళీ నేను ఎవరైనా ఎంటర్ చేస్తే మాత్రం చెప్పండి సార్, వాళ్ళకి మనము ఇద్దాము. ఆండ్రాయిడ్ ఎవరైనా అడిగితే ఏదైనా డౌట్ ఉన్నా కూడా వాళ్ళకి మనం ముందుగా ప్రిఫరెన్స్ ఇద్దాం. సో చూడండి సార్, ఎవరైనా ఉంటే కనుక నాకు చెప్పండి. ఓకే, మీరు ఎవరైనా కూడా చెప్పండి సార్, ఎవరైనా ఆండ్రాయిడ్ చేస్తే సార్ ఇక ఆండ్రాయిడ్ వచ్చిందని చెప్పండి, వాళ్ళకే మాట్లాడడానికి ఛాన్స్ ఇస్తాను. సో ప్రజెంట్ సిచ్యువేషన్లో నేను ఇప్పుడు ఎర్లీ బర్డ్కు మరి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. లేదంటే ఎవరైనా ఆండ్రాయిడ్ చేస్తే నా ఎర్లీ బర్డ్ ఇక్కడ ఆఫ్ చేస్తాను, నేను ఆఫ్లైన్లో చేస్తాను, నాకేం ప్రాబ్లం లేదు, నాకు అర్జెంట్ ఏం లేదు. ఓకేనా? కనెక్ట్ వ్యాలెట్ మీకు తెలియడానికి కోసమే ఇక్కడ నేను లైవ్లో చేస్తున్నాను, ఎవరు ఏం అడగలేదని చెప్పేసి. ఓకే, ఇది కూడా బెటరే, మీ అందరికి కూడా తెలియని వాళ్ళకి సార్, లీడర్ లాంటి వాళ్ళకి ఆల్మోస్ట్ మీకు అందరికీ తెలుసు. బట్ ఇక్కడ పబ్లిక్కి తెలియడానికి ఓకే ఇక్కడ 100 కావాలి. ఓకే, రివార్డు స్టేటస్ ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క స్టేకింగ్ స్టేటస్, రివార్డు స్టేటస్ ప్రతి ఒక్కరు కూడా ఓపెన్ చేసుకొని చూసుకోండి. ఓకేనా? ఇప్పుడు టోకెన్ ఫార్మింగ్కి వెళ్తున్నాం మనం. ఓకే, ఇక్కడ ఓకే ఫార్మింగ్ వ్యాలెట్, ఈ వ్యాలెట్ ఉన్నాయి అందరూ తీసేసుకోండి సార్. ఈ వ్యాలెట్లో ఏం లేదు, ఫార్మింగ్ వ్యాలెట్ అనేది ఏదైతే ఉందో అందులో నుంచి వెళ్ళి సిస్టమ్ తీసేస్తాను, నిష్క్రమిస్తానని చెప్పిన మాట వాస్తవం. సో ఇందులో కూడా సార్ దగ్గర 11,071 ఉంది. ఇది ఫార్మింగ్ చేసుకోవచ్చు, ఎర్లీ బర్డ్ ఉపయోగించుకోవచ్చు, లేదా వేరే వాళ్లకు ఫార్మింగ్ చేయొచ్చు, అమ్ముకోవచ్చు. సో ఇక్కడ 58 ఉన్నాయి. సో ఇక్కడ నుంచి వెళ్ళి 500 చేద్దాం. కానీ ఇక్కడ బిఎన్బి లేదు, నేను చూశాను, బిఎన్బి సెండ్ చేయాలి. బట్ ముందుగా ఇతనికి చేయొచ్చా చూద్దాం. చేయొచ్చు సార్. ఓకే, సో 500 చేసేద్దాం. 1 మినిట్. ఇక్కడ బిఎన్బి లేదు, నేను తప్పు చేశాను, ముందుగానే చూడాల్సింది. ఓకే, సో బిఎన్బి కావాలి ఇక్కడికి, అవునా? ఎంత ఉంది సార్? 7 ఉంది. కాకపోతే ఇక్కడ 9 కావాలి, $9 సంబంధించిన బిఎన్బి కావాలి. ఇంకొక 2 తీసుకుందాం. రిసీవ్ కాపీ. ఓకే,
సో ఎక్కడైతే ఉన్నాయో ఆ వ్యాలెట్కి వెళ్ళి ఓకే. సో ఇక్కడ బిఎన్బి 16 ఉన్నాయి కనుక ఇక్కడ నుంచి వెళ్ళి మనము కొద్దిగా ఎక్కువ పంపిద్దాం. ఓకే, సెండ్ అడ్రస్ కాపీ చేసుకోండి సార్. ఇక్కడ 2లో పేస్ట్. ఓకే, అమౌంట్ ఇక్కడ మనము యూఎస్డి సారీ. సో ఇక్కడ మనము ఇన్సఫిషియెంట్. ఓకేనా. ఇక్కడ మనం ఏం చేయాలా, బెటర్ 3. ఓకేనా. సో కొద్దిగా 4 పంపిద్దాం. ఓకే. సో నెక్స్ట్ సో సెండ్ ఓకే సక్సెస్. మనం బిఎన్బి పంపించాం వాళ్ళకి. సో మనం ఇక్కడ చూసుకోవాలి. ఇది అంతా కూడా నేను ఇప్పుడు సేఫ్ ఫాల్లో చేస్తున్నాను సార్. ఇక్కడ 7 ఉండే 4 పంపించాను, 11 అయింది చూడండి బిఎన్బి. ఓకేనా. ఇలా కూడా చూసుకోవచ్చు వచ్చింది అనేది. ఇక చూడండి రిసీవ్ అయింది ఇక్కడ. అవును సార్. ఓకే, $4 రిసీవ్ అయింది. ఓకే. సో ఇప్పుడు మళ్ళీ $9 కట్ అవుతాయి. ఈ 11 నుంచి వెళ్ళి దగ్గర 8.84 కట్ అవుతుంది. చూడండి సార్ అందరూ. ఓకే, టోకెన్ స్టేకింగ్ .io గో కన్ఫర్మ్. ఇదంతా కూడా నేను సేఫ్ ఫాలో చేస్తున్నాను. ఓకే, కనెక్ట్ వ్యాలెట్. సో టోకెన్ ఫార్మింగ్ పేజ్లోకి వెళ్తున్నాను. రివార్డ్ స్టేటస్. సో రిడీమ్ రివార్డ్. ఓకే. సో ఇక్కడ 1100 ఉన్నాయి కదా, 1171. సో ఇక్కడ మనము ఫార్మింగ్ చేస్తున్నాము. సెల్ఫ్ మ్యాక్సిమం 500 కదా సార్. ఒకసారి సబ్మిట్. యా. ఓకే, ఇక్కడ సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేద్దాం, లో చేసుకుందాం, కన్ఫర్మ్ చేద్దాం. యా, ఇక్కడ మీరు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ రిఫ్రెష్ చేయకూడదు, ఎందుకంటే ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయ్యేంత వరకు. యా. సో వితౌట్ కట్టింగ్ అంటే మనకి ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవ్వలేదు, ట్రాన్సాక్షన్ జరిగింది, బిఎన్బి కూడా తీసుకుంది. అవునా, అంతేగా సార్. ఇక్కడ ఖచ్చితంగా ఓకే చేయండి. యా, అవును సార్, అంతే. ఖచ్చితంగా ఓకే చేయాలి. ఓకే చేయకుండా బ్యాక్ రాకూడదు. చూడండి ఇక్కడ 671 ఉండే, కింద చూడండి సార్ 500 ఫార్మింగ్ జరిగింది. సో రేపటి నుంచి వెళ్ళి ఈసారికి ఎక్కువ వస్తుంది. ఇక్కడ $6 కాకుండా 5.6 కాకుండా ఎక్కువ వస్తుంది. సో ఇక దీని మెయిన్ వ్యాలెట్కి మనం చూడాలి వెళ్ళి. 2 వ్యాలెట్ చేసాము. ఓకే. ఇప్పుడు మనం ఏం చేయాలి, మెయిన్ వ్యాలెట్కి వెళ్ళాలి. వెళ్ళి దానికి 500 చేస్తే అప్పుడు ఎర్లీ బర్డ్కు తీసుకుంటుంది. అంతకన్నా ముందు ఇక్కడ బిఎన్బి ఎంత కట్టిందో అది కూడా చూసుకుందాం. రైట్. ఓకే, ట్రస్ట్ వ్యాలెట్కి వెళ్ళి బిఎన్బి ఇక్కడ ఇది ఇప్పటిదాకా నేను ఇది ఈ వర్క్ అంతా కూడా నేను ఇక్కడ చేశాను సార్. ఇక్కడ సేఫ్ ఫాలో చేశాను సార్. సేఫ్ ఫాలో. ఓకే, అందరూ మళ్ళీ ట్రస్ట్ వాలెట్ లో చేసినప్పుడు మళ్ళీ కొద్దిగా మాటికి చెప్తున్నాను. ఎందుకు ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే, ఒకవేళ మీరు మరి అందులో చేసి సో సార్ మీరు చెప్తే చేస్తామని నన్ను ఏమన్నారు, ఏమన్నప్పుడు నేను ఇవ్వలేను, కానీ కొంచెం మీరు బాధపడతారు అంతే. అట్లా అది ఎందుకు అందుకే నేను చెప్తున్నాను సార్. సో ఇక్కడ బిఎన్బి ఉందా అంటే, బట్ ఇది ట్రస్ట్ వ్యాలెట్ లో ఉంది కనుక సో ఇది అదర్ వ్యాలెట్కి వెళ్ళి చేస్తే బెటర్ ఏమో కదా సార్. అదర్ వ్యాలెట్ చేయాలి. అవును సార్. బట్ ఇక్కడ అయిందా లేదో ఒక్కసారి చూసుకుందాం. ఈ రెండింటికి ఈ వ్యాలెట్ కింద అయిందా లేదా ఫస్ట్ చూసుకుందాం. టోకెన్ స్టేకింగ్ ఈరోజు సెలవు సార్. యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే 8 o'clock నిద్ర అంటే లేచాను నిద్ర నుంచి. బట్ నిజంగా ఈరోజు నేను సత్సంగంకి వెళ్ళలేదు, అది మీకు కూడా తెలిసిన విషయం. అవును సార్. బట్ ఇక్కడ
నేను నిజంగా చెప్తున్నాను, 7 గంటల నుంచి వెళ్ళి, అంటే ఉదయం 7 గంటల నుంచి వెళ్ళి నేను 12 గంటల వరకు కూడా ఒక్క నిమిషం కూడా తీరిక లేకుండా మరి పబ్లిక్తో మాట్లాడడం జరిగింది. ఏంటంటే అబౌట్ పీవీసీ బిట, ఏ ట్రస్ట్ వ్యాలెట్ గురించి, నాది ఓపెన్ అవుతలేదు. ఒక మేడం వచ్చేసి, సార్ నాది 12 అవర్స్ నా దగ్గర ఉన్నాయి కానీ ఓపెన్ అవ్వట్లేదు. సో ఈ విధంగా 7:30 నుంచి వెళ్ళి 5 గంటల వరకు కూడా, ఇక్కడ ఆ విషయం చెప్పకూడదు, బట్ నేను బ్రేక్ఫాస్ట్ చేయకుండా కూడా వాళ్ళకి టైం ఇవ్వడం జరిగింది. చూడండి, అంటే ఎన్ని వ్యాలెట్లు, ఎంతమంది యాక్టివ్ అవుతున్నారు అనేది మీరు చూడండి. సిస్టమ్ వచ్చి చెప్పిందా సార్ మిమ్మల్ని కదిలించమని, మిమ్మల్ని కదలండి అని? లేదు సార్. ఎవరికైనా సిస్టమ్ వచ్చి చెప్పిందా సార్? లేదు సో సార్, ఒక చిన్న నోటిఫికేషన్ మూలన ఈ మార్పు వచ్చాను అనేది వచ్చింది. మొత్తం కదులుతుంది, మొత్తము ప్రతి ఒక్కరు కూడా వాట్ ఈజ్ వాట్ అని అదే పని ఉన్నారు సార్. ఓకే, సో డియర్ పార్ట్నర్స్, చూడండి, మనం అనుకుంటుంటాము ఇది రేట్ ఎప్పుడు పెరుగుతుంది, అదేంటి ఇదేంటి. సార్ ఇది టోకెన్ 7,550 ఉన్నాయి, మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చా సార్? ఇక్కడ ఇది టోకెన్ రివార్డ్ సమయంలో కాంపౌండింగ్ చేసుకోవచ్చు సార్. కాంపౌండింగ్ చేసుకోవచ్చు, అదర్ వ్యాలెట్ కి స్టేకింగ్ చేయొచ్చు. అవును సార్, అదర్ వ్యాలెట్ కి చేయొచ్చు. మీరు దీనికే కావాలంటే కాంపౌండింగ్ కూడా చేసుకోవచ్చు, ఏం కాదు. 7,000 అంటే 7,000 చేసుకోవచ్చు. అవునవునవును, సరే చేద్దాం దీనికి, ఎందుకంటే దీనికి చాలా ఉంది ఇంకా వచ్చేది. సో వేరే లిమిట్. అవునవునవును. సో టోకెన్ ఫార్మింగ్కి వెళ్తున్నాం మనం కూడా. ఇది దీనికి ఎర్లీ బర్డ్ చేయడం జరిగింది. సో ఎర్లీ బర్డ్ పూర్తి చేద్దాం. 1 minute సార్. కంటిన్యూ. ఓకే, ఫార్మింగ్ వ్యాట్ ఏమైనా ఉన్నాయంటే లేవు, 40 ఉన్నాయి. 40 కూడా యూజిటీలు. ఓకే, మినిమం 100 కావాలా. సో ఇప్పుడు మనము ఎక్కడికి వెళ్ళాలి సార్? రివార్డ్ అయిందా లేదా చూడాలి కదా. ఓకే, ఫార్మింగ్ స్టేటస్ లోకి వెళ్ళండి సార్. ఓకే, వచ్చారు కదా, వచ్చాం కదా. ఇక్కడ రిడీమ్ సార్, అంటే మనకి ఇక్కడ క్లారిటీ అనేది సరిగ్గా రాదు మీకు. రాదు. ఓకే, అక్కడికి వెళ్దాం. పైన నుంచి ఫార్మింగ్ స్టేటస్ అని టచ్ చేస్తే కనుక డైరెక్ట్ అక్కడ డీటెయిల్స్ వెళ్దాం సార్. అక్కడికి వెళ్దాం. 1 minute సార్. సరే, ఇక్కడ ఫార్మింగ్ స్టేటస్ లోకి వెళ్ళి, ఓకే, ఇక్కడ నుంచి కాదు, ఇలా వెళ్ళాలి మనం. యాక్చువల్లీ పైన నుంచి వెళ్ళాలి సార్, పైన నుంచి వెళ్ళాలి మనం, ఎందుకంటే ఇక్కడ క్లిక్ చేస్తే ఎప్పుడైనా కూడా ఎర్రర్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ వ్యూ ఎర్లీ బర్డ్ మనం క్లిక్ చేస్తే మనకి కరెక్ట్ వస్తుంది. రైట్ సార్. సో ఇక్కడ రిఫరల్ మీద క్లిక్ చేస్తే ఏర్పడుతుంది మనకి. చూడండి సార్, ఇక్కడ సో 1000 మనం ఇప్పుడు చేసాం మన ఎదురుగానే. 500. ఇది మనము ఇప్పుడే చేసేస్తే, దీనికి కూడా 500 చేసాము అంటే కింద $1000 1000కి ఎలిజిబుల్ అవుతుంది సార్. ఓకేనా? సో ఇది ఎలిజిబుల్ చేద్దాం. అంటే ఇది యూజర్ ఐడి మరి ఇందులో లేకపోతే మరి కాపీ చేసుకోండి సార్. అవును, ఎందుకంటే ఇదేమో ట్రస్ట్ వ్యాలెట్ ఉంది, ఇది సేఫ్ పాల్లో లేదు. ఇది ఈ ఐడి వచ్చేసి సేఫ్ పాల్లో లేదు. అందుకని మనము ఏం చేద్దామంటే ఇది కాపీ చేసి, కాపీ అయితే ఎట్లయితే కాపీ అయింది కదా. అవును సార్. ఓకే, సో ఇక మనము ఓకే డైరెక్ట్ ఇలాగే ఉంచండి సార్. ఇది డైరెక్ట్ లాగౌట్ చేయలేకుండా డైరెక్ట్ ఇలా ఉంచేసి మినిమైజ్ చేసి మీరు సేఫ్ పాల్లోకి వెళ్ళిపోండి. అప్పుడు మళ్ళీ వచ్చి చూసుకోవచ్చు కదా ఇందులో. రైట్. సో ఇప్పుడు ఇంకా 500 ఇందులో ఉన్నాయి కదా. ఒక గంటకి వెళ్ళి మళ్ళీ వస్తారు 500 చేయొచ్చా? 1000 వరకు చేయొచ్చా? ఓకే, సో అలాంటప్పుడు మనకి ఇప్పుడు అది కాపీ చేసాం కానీ బిఎన్బి. ఓకే, ఒక దాంట్లో చూద్దాం. ఓకే, ఇక్కడ బిఎన్బి కూడా ఉంది దీంట్లో మనకి ఫండ్ కూడా ఉంది. ఓకే, 1 minute సార్.
సో డైరెక్ట్ టోకెన్ ఫార్మ్లోకి వెళ్ళిపోదాం. ఎక్కడెక్కడి వాళ్ళు లేస్తున్నారు సార్. సో సిస్టమ్ అనేది మూవ్ అవ్వడానికి ఎక్కువ రోజు లేదు, ఎవరు కూడా వర్రీ అవ్వద్దు. మీ పీవీసీ మెటాలను బిఎన్బిలకో లేకపోతే ఇంకో దానికో సార్ వేస్ట్ చేసుకోకూడదు. రేటు పెరుగుతున్న సమయంలో మీ దగ్గర ఎంత అసెట్ ఉంటే అంత బెస్ట్ సార్. మీరందరూ కూడా ఏదైతే ఉందో మీరు దయచేసి పీవీసీని మాత్రం వేస్ట్ చేసుకోవద్దు. దయచేసి అనే పదం ఎందుకు వాడినంటే అది మీయే సార్, నాకేం ప్రాబ్లం లేదు. బట్ కాకపోతే మీ గురించే నేను చెప్తున్నాను. అందుకని ప్రతి ఒక్కరు కూడా మీరు అందరూ కూడా మరి మీ పీవీసీ మెటాని మీరు లాస్ కాకూడదు అనే ఉద్దేశంతో చెప్తున్నాను నేను. పీవీసీ మీ దగ్గర ఎంత ఎక్కువగా ఉంటే అంత బెనిఫిట్ ఇస్తారు మీ అందరికీ కూడా. అట్లీస్ట్ మనము కొనుక్కోకున్నా కూడా ఉన్నదాన్ని దయచేసి కాపాడుకోండి. సో కంప్లీటింగ్ యువర్ ట్రాన్సాక్షన్, ప్లీజ్ డు నాట్ రిప్లేస్ ట్రాన్సాక్షన్ కంప్లైంట్. ఓకే, సో కంప్లీట్ సార్. యా కంప్లీట్ సార్. సో సక్సెస్ఫుల్గా $99 పెట్టి ఒక్కొక్క 500కి 2500తో మనమైతే మరి ఫార్మింగ్ అయితే చేయడం జరిగింది. ఇప్పుడు ఎర్లీ బర్డ్ పూర్తయిందా లేదా అనేది కూడా మనం చూసుకోవాలి. ఓకేనా? సో ఇదంతా కూడా సేఫ్ ఫాల్లో చేశాను నేను. ఎవరైనా కూడా మరి బిఎన్బి అనవసరంగా కట్ అయితే అవ్వలేదు. ఓకే, సో ఇక్కడ మనం రిఫ్రెష్ చేసుకుంటే మనకు ఒకసారి వ్యాలెట్ బోర్డ్కి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వెళ్తే రిఫ్రెష్ అవుతుంది. సో ఇప్పుడు మనము ఫార్మింగ్ స్టేటస్కి వెళ్ళి మళ్ళీ ఎర్లీ బర్డ్కి వెళ్ళి చూస్తే అయింది లేనిది మనం చూడగలుగుతాం ఇక్కడ. సో ఇక్కడ రిఫరల్ ఫార్మింగ్లో చూడండి సార్, ఇక్కడ రిఫరల్ ఫార్మింగ్ క్లిక్ చేశాను. ఇందాక ఇక్కడ ఏముండే సార్, 1000 ఉండే. ఇక్కడ ఏమైంది, మాయమైపోయింది. ఏమైపోయిందంటే మనం 500 యూటిలైజ్ చేసుకున్నామని అర్థం. కంప్లీట్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ డేట్ ఎక్కడ వస్తుంది, ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు డేటు 4 ఆగస్టు ఇక్కడ వస్తుంది సార్. ఇక్కడ ఇదే కదా సార్. సో చూడండి సార్, ఇక్కడ 19 సెప్టెంబర్. సో చూడండి సార్, ఇక్కడ రిఫరల్ అయింది, 500కి ఎగ్జిక్యూటెడ్ అయిపోయింది. ఎగ్జిక్యూటెడ్ అయిందంటే మాత్రం అది డే 1కి ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఓకేనా? ఇక్కడ చూడవచ్చు మనం. అలాగే ఇంకా మనకి ఇక్కడ ఎక్స్పైర్డ్లో ఏమన్నా ఉన్నాయంటే ఓకే, అది ఎక్స్పైర్డ్ లిమిట్. సో ఇక్కడ టోకెన్ ఫార్మింగ్లో చూద్దాం మనం ఇప్పుడే. ఓకే, అది వదిలేసేయండి. ఎగ్జిక్యూటివ్ చూడండి సార్, ఇప్పుడు ఇక్కడ రీసెంట్లీగా మనము 3 సార్లు చేసుకున్నాము. సెప్టెంబర్ 1వ తారీఖున చేసాము, మళ్ళీ 500. 11వ తారీఖున చేసాము 500. ఎర్లీ బర్డ్కి ఉపయోగించుకుంటున్నాం దీన్ని. అంటే ఈ 500 రిలీజ్ అవ్వడానికి చేసినప్పటి నుంచి వెళ్ళి 223 డేస్లో 223 డేస్లో 1000 అవుతాయి సార్. 1000 బయటకు వస్తాయి. 1000 బయటకు వస్తాయి 500. సో మరి మిగతా వాటికి 1000 రోజులు కదా సార్ అది? అవును సార్, 1000 డేస్ సార్. మామూలు దానికి రిఫర్లో అయ్యే లేకపోతే కానీ 1000 డేస్. 1000 డేస్ సార్. మామూలుగా చేసుకున్న వాళ్ళకేమో మీరు 100తో చేసుకుంటే 200 అవడానికి 1000 డేస్ పడుతుంది. ఇదే 100 ఎర్లీ బర్డ్కి ఉపయోగించుకుంటే 223 డేస్లో 200, అంటే డబుల్ 100 రివార్డ్ అనమాట. యూఎస్డిటీ సార్ ఇవి ఏంటి అంటే ఇవి యూఎస్డిటీలు. ఇప్పుడు బయట యూఎస్డిటీకి సేమ్ వాల్యూవే సార్. సిస్టమ్ ఇచ్చింది సేమ్ వాల్యూయే. ఎవరిని కూడా తక్కువ రేటుకు అమ్ముకోవాలని చెప్పలేదు. బట్ పబ్లిక్ దగ్గర పేషెన్స్ తక్కువై వాళ్ళకు కొంతమందికి ఏమో పేషెన్స్ తక్కువైంది, కొంతమందికి నమ్మకం లేదు, కొంతమందికి ఏమో అత్యవసరం డబ్బులు, అంటే ఈవెన్ మెడికల్ సిచ్యువేషన్ కావచ్చు, లేకపోతే ఇంకా అతనికి ఏమో డబ్బు అవసరము. ఎక్కడ ఏ సోర్స్ లేదు. ఏ సోర్స్ అంటే ఎక్కడి నుంచి కూడా వచ్చేది లేదు, ఇంకెవరు ఇచ్చేవాళ్ళు లేరు. సో ఏం చేయాలా అని చెప్పేసి వచ్చిన రివార్డ్ని అమ్ముకుంటున్నాడు తక్కువ రేట్లో. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో కొంతమంది అందరూ డల్ అయిపోయారు, పీవీసీ మెటల్ ఇంకా పెరుగుతలేదు అని చెప్పేసి ఎవరు చేసుకోవట్లేదు. దానివల్ల ఏంటంటే కొనే వ్యక్తి లేరు, కనుక తక్కువకి ఇస్తే కొనే వ్యక్తి ఉన్నాడు.
అందుకని అమ్ముకుంటున్నారు. కానీ ఇది రియల్ యూఎస్డిటీ, ఇది రియల్ యూఎస్డిటీ. రియల్ యూఎస్డిటీ అంటే ఏంటి సార్? బయటది దీనికి సేమ్ వాల్యూ, బయటది ఇది సేమ్ వాల్యూ. రివార్డుకి ఇప్పుడు మనం వాల్యూ ఇవ్వట్లేదు ఎక్కువ. రివార్డ్ అంటే మనం చీప్గా తీసేస్తాం, దీన్ని వెరీ వెరీ చీప్గా తీసేస్తున్నాం. మనం ఇప్పుడు రేట్ తక్కువ ఉందని చెప్పేసి అది ఎవరు అమ్మాలా, ఎవరు కొనాలా, కొనేవాడే లేడు, దానికి వాల్యూ లేదు అనుకుంటున్నాము. బట్ నేనేం చెప్పాను, కొంతమందికి పేషెన్స్ తక్కువ, అంటే ఓపిక లేక అమ్మేసుకుంటున్నారు. కొంతమంది చాలా ఎక్కువ అమ్మేసుకుంటున్నారు, వాళ్ళ దగ్గర అంతగానం ఉంది కదా, తక్కువ అని చెప్పేసి కొంతమంది అమ్మేసుకుంటున్నారు. కొంతమంది ఏమో అత్యవసరం అంటే ఏంటంటే ఎక్కడ సోర్స్ లేక తన దగ్గరికి మనీ లేదు, అటువంటి వాళ్ళు అమ్ముకుంటున్నారు అన్నమాట తక్కువ రేట్కి. బట్ సిస్టమ్ ఎక్కడ కూడా నేను తక్కువ రేట్కి అమ్మమని చెప్పలేదు. అది తక్కువ రేటుకి అమ్మినా తప్పే, లెక్క ప్రకారం తక్కువ రేటు కొన్నా తప్పే, రెండూను. సో దీనివల్ల మనకు మనమే లాస్ సార్, మనకు మనమే లాస్ అవుతాం. మరి సిస్టమ్ పెంచలేదు కదా అంటారు మీరు. అట్లా అంటే వెయిట్ చేయండి సార్, కొద్దిగా వెయిట్ చేయండి, ఓకేనా? సో అన్నిటికీ నేను సమాధానం చెప్పలేను, కానీ కొద్దిగా మనకు మనమే కొంచెం అర్థం చేసుకుంటే బాగుంటుంది అనేది నా ఆలోచన, అంతే సార్. లేకపోతే నేనేం, ఓకేనా? సో ఇక్కడ వరకు మనకు ఏమర్థమైంది సార్? మొత్తం అయితే సక్సెస్ఫుల్గా మనము 500 యూఎస్డితో సక్సెస్ఫుల్గా మనము మరి ఎర్లీ బర్డ్ అయితే చేసుకున్నాం, ఓకేనా? సో మొత్తం 1500కి జరిగింది. ఎంత? 1500 బిజినెస్ జరిగింది ఇక్కడ. 1500 యూఎస్డిటీ చెప్పాలంటే 1500 యూఎస్డిటీ. యా. సో చీఫ్ రేట్ వేసుకుంటే, చాలా చీఫ్ రేట్ వేసుకుంటే 90 వేసుకున్నా కూడా 1,35,000కి సంబంధించిన బిజినెస్ జరిగింది ఇక్కడ, దీని అర్థం. ఓకే, దీనికి గాను 84 ఇంటూ 3 అంటే 26.52 బిఎన్బి. చీఫ్ రేట్ వేసుకున్నా కూడా, చాలా చీఫ్ రేట్ వేసుకోకూడదు. ఇప్పుడు దీన్ని ఇప్పుడున్న వాల్యూ వేసుకోవాలి. దగ్గర సార్ 98 వరకు కూడా చూస్తున్నాం మనము. అంటే 2,600 రూపాయలు, అంటే 1,35,000 బిజినెస్కి 2,600 ఫీజు అయింది, గ్యాస్ ఫీజు అయింది సార్. అంతేనా సార్? అంతే సార్. 1,35,000 బిజినెస్కి గ్యాస్ ఫీజు 2,600 తగిలింది. దాన్ని మనం చీఫ్గా వేసాము. ఇదేమో ఈ రోజు రేట్, లైవ్ రేట్లో తక్కువ కొనుక్కుంటే మనకు ఇదే 98 వస్తుంది కనుక ఈ రేటు వేసాం. సో 2,600 రౌండ్ ఫిగర్, ఎందుకంటే 2,598 మాట్లాడడానికన్నా రౌండ్ ఫిగర్ మాట్లాడుతున్నా. 2,600 అంటే బిఎన్బి కట్ అయింది. సో సక్సెస్ఫుల్గా మనము ఈరోజు మరి చేసుకున్నాం. ఒకసారి బిఎన్బి ప్రైస్ కూడా ఈ రోజున మరి ఎంత ఉందనేది కూడా ఒకసారి బైనాన్స్లో చూసుకుంటే బెటర్ ఏమో అని నేను అనుకుంటున్నాను. ఎవరైనా హైండ్రా చేస్తే మాత్రం చెప్పండి సార్, మనం వాళ్ళకి ముందుగా. ఓకే సార్, నేను చెప్తాను. ఓకే సార్. ఇక్కడ ఏదో ట్రేడ్ కూడా నడుస్తున్నట్టున్నది. 0.+7 ఉంది. ఓకే, నో ప్రాబ్లం సార్, ఇది నో ప్రాబ్లం, నడుంది, పర్వాలేదు. ఓకే, ఇక్కడ మనము హోమ్లోకి వెళ్దాము, P2Pలోకి వెళ్దాము. P2P. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే మనము పేమెంట్లో సో ఎక్కువ మనం ఏం చేస్తాం, ఫోన్పేగా చూస్తే కనుక. సో చూడండి సార్, ఇక్కడ ఫోన్పే చూసుకుంటే కనుక ఫోన్పే ఆర్ యూపీఐ బ్యాంక్ ట్రాన్స్ఫర్ పేటిఎం, గూగుల్ పేకు చూసుకుంటే కనుక ఒక యూఎస్డిటీ ఇక్కడ మనకి 94.08 పడుతుంది. బట్ అక్కడ మనము 80,000తో కొంటే కనుక ఎంత లిమిట్ అనేది, 80,000తో కొంటే అంతేనా సార్? లిమిట్ 80,000 ఇచ్చాడు. లిమిట్ స్టార్ట్ 80,000తో ఉంటేనే ఇతని దగ్గర మనం కొనగలం. కొంటే 84 రూపాయలు పడుతుంది. దాని కింద అతని దగ్గర తీసుకుంటే మనం 50,000తో స్టార్ట్ 96 పడుతుంది, 95.6 అంటే 50,000తోనే స్టార్ట్ ఇతని దగ్గర, తక్కువతో లేదు ఇక ఇతని దగ్గర. ఓకే, అయినా కూడా అన్ని వెరిఫికేషన్స్ కావాలి. సో ఇతని దగ్గర తీసుకుంటే 5,000 రూపాయలతో స్టార్టు, అంటే 96 రూపాయల 14 పైసలు యూపీఐ అండ్ ఫోన్పే. ఓకే,
సో ఈ విధంగా ఇక్కడ మనము ఇక్కడ బాగుంది సార్. 96.2 3,000తో స్టార్ట్ అవుతుంది, 10,000 వరకే ఉన్నాయి ఇక్కడ. అంటే 200 యూజిటీ మాత్రమే ఇతని దగ్గర ఉంది. సో కొనాలంటే ఏం చేయాలా? బై మీద క్లిక్ చేయాలా జస్ట్. ఓకే, ఇలా బై మీద క్లిక్ చేసి, సో మ్యాక్సిమం అంటే ఏంటి అతని దగ్గర ఉన్నది మొత్తం, మ్యాక్సిమం అంటే ఏంటి, ఇట్లా ఏంటిది ఏం కథ అనేది కూడా ఇక్కడ మొత్తం ఇలా రావడం జరుగుతుంది. సో ఫోన్పేనా ఏంటి అనేది ఇలా క్లిక్ చేసుకోవాలి. యూపీఐయా లేకపోతే ఫోన్పే ద్వారా పంపిస్తామని చెప్పి ఇలా క్లిక్ చేసుకోవాలి. సో తర్వాత ప్లేస్ ఆర్డర్ క్లిక్ చేయాలి. బట్ ఇక్కడ నేను కొనట్లేదు కనుక బ్యాక్ వచ్చాను. కొనే విధానం ఇదన్నమాట. ఓకే, సో రేపు పొద్దున మన దగ్గర మరి పీవీసీ మీద రేట్ పెరిగిన తర్వాత ఇక్కడ సేల్ మీద క్లిక్ చేసి, సేల్ మీద క్లిక్ చేస్తే కొనుక్కోవడానికి ఇక్కడ రెడీ ఉన్నారు సార్ పబ్లిక్. అంటే పీవీసీని మన దగ్గర ఇప్పుడు ₹1 కొనుక్కున్నాం, రేపు పొద్దున ₹2 అయింది. నువ్వు కొంతవరకు అమ్ముకోవాలనుకుంటున్నావు. సో ఎవరికి ఫోన్ చేసినా కూడా సార్ నాకొద్దు అంటున్నారు. మీరేం చేయాలి మరి? ఇక్కడ బైనాన్స్లోకి రావాలి, పీవీసీని యూజిట్ తయారు చేయాలి, అమ్మేసేయాలి. ఇది ఎవరో కూడా తెలియదు, నీకెవరో నువ్వెవరో వాళ్ళకి తెలియదు. కానీ ఇక్కడ బయర్స్ రెడీ ఉన్నారు. సేల్ అంటే ఇక్కడ మనం సేల్ చేస్తాం, కొనే వాళ్ళని బై అంటాం. బయర్స్ ఇక్కడ రెడీ ఉన్నారు. సింపుల్. సో ఎవరిని వెతకాల్సిన పని లేదు, ఎవరిని అడగాల్సిన పని లేదు. సో మన పీవీసీ మెట్ అయ్యో మరి రేటు పెరిగింది కదా, ఇమీడియట్లీ నేను అమ్ముకోవాలా, ఎవరిని అడిగినా మరి కాదంటుంటాను, ఎవరైనా డబ్బులు ఏమంటున్నారు, ఎవరు కొనుక్కోవడానికి రెడీ లేరు. సింపుల్, ఇక్కడికి రావాలి, వీళ్ళు ఎవరో నువ్వెవరో తెలీదు, అమౌంట్ ఓకే నేను అమ్మాలనుకుంటున్నాను అని చెప్పి యూజిటీ మీ దగ్గర దాన్ని యూజిటీగా మార్చి, సో ఇక్కడ సేమ్ ఇక్కడ సేల్ మీద క్లిక్ చేసి, సో నీ దగ్గర ఎంత యూజిటీ ఉంది, ఇగో ఫస్ట్ అతనికి అమ్మాలంటే ₹93.05 ఇస్తాడట. కానీ 300 యూజిటీ ఉంటేనే సార్ ఎక్కువ అది. ఓకే, ఇక్కడ చూసుకోండి, ఇలా చూసుకోవాలి, మినిమం మ్యాక్సిమం ఇక్కడ చూసుకొని. సో సేల్ మీద క్లిక్ చేస్తే కొనే వ్యక్తి వచ్చేస్తాడు లైవ్లోకి. వచ్చేసి అతను నీకు మనీ సెండ్ చేస్తాడు. మీరు ఏదైతే బైనాన్స్కి యూపీఐ ఇచ్చారో, ఫోన్పే ఇచ్చారో, ఏది ఇచ్చారో అది. అలా ఇచ్చిన తర్వాత తన చాట్ బాక్స్ ఓపెన్ అవుతుంది. సో అతను మీకు మనీ సెండ్ చేస్తాడు. మనీ వచ్చిన తర్వాత వచ్చింది లేదు మీకు తెలుస్తుంది. ఆ తర్వాత అతనికి మీరు అసెట్ సెండ్ చేయాలి. అర్థమైంది? ఇక్కడ మీరు ముందు అసెట్ సెండ్ చేయరు. అసెట్ అంటే మీ యూఎస్డిటీ. ఓకేనా? అయితే యూఎస్డిటీ ఇక్కడ ఇంకా వేరే అసెట్ అయితే వేరే అసెట్. బీటీసీ ఉంది అమ్ముదాం అనుకుంటున్నారు, హెచ్ఎం స్టార్ ఉంది అమ్ముదాం అనుకుంటున్నారు, బిఎన్బి అమ్ముదాం అనుకుంటున్నారు, ఈటీహెచ్ అమ్ముదాం అనుకుంటున్నారు, టీఆర్ఎస్ అమ్ముదాం అనుకుంటున్నారు, సిబ్ అమ్ముదాం అనుకుంటున్నారు, సోల్ అమ్ముదాం, ఏది అసెట్ ఉంటే ఆ అసెట్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రెడీ అవ్వాలి. రేపు పొద్దున పీవీసీ బైనాన్స్లోకి వస్తే ఇక్కడ మీరు బైనాన్స్లో పీవీసీ టు యూఎస్డిటీ, పీవీసీ టు ఐఎన్ఆర్ కూడా ఇక్కడ ప్లేస్ చేస్తే, ఒకవేళ బైనాన్స్లో లిస్ట్ అవుతే ఇక్కడ ఇదే ప్లేస్ లోపల మీరు పీవీసీ అని రాస్తే, పీవీసీ అని రాసారు అనుకోండి, అది వచ్చేస్తుంది. బట్ ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్లో మనకి లిస్టెడ్ అవ్వలేదు కనుక, సో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు పీవీసీని యూఎస్డిటీగా మార్చి యూఎస్డిటీని అమ్ముకుంటాం మనం. సార్ నా వాయిస్ అండ్ స్క్రీన్ సార్ క్లియర్ ఉందా సార్? సౌండ్ లేదు ఎవరు? సార్ క్లియర్ గానే ఉంది. ఓకే, నాకు భయం వేసింది, మరి నేను మాట్లాడుతూ వెళ్తున్నాను. క్లియర్ గానే ఉంది. ఓకే సార్, ఓకే. సో ఈ విధంగా మనం ఇక్కడ సేల్ కూడా చేసుకోవచ్చు. ఎవరు కొనేవాళ్ళు ఉన్నారు నా దగ్గర, పీవీసీని ఇప్పుడు ఎవరు కొనాలా అని బాధపడక్కర్లేదు. ఓకేనా? సో అప్పుడప్పుడు చెప్తా ఉంటాం కదా సార్, తక్కువ ఉన్నప్పుడు ₹2,00,000 పీవీసీ మీద తీసుకోండి, జస్ట్ 10 పైసలు ఇంక్రీజ్ అయితే ₹25,000 వస్తాయి అని చెప్తాను. ఎక్కడ అమ్మాలి సార్ అంటే ఇక్కడ అమ్ముకోవచ్చు, వాళ్ళు ఎవరో కూడా తెలియదు మీకు, అమ్మేసుకోవచ్చు. సెల్లర్స్ రెడీ, బయ్యర్స్ రెడీ. ఇప్పుడు ఎలాగైతే ఇక్కడ బయ్యర్స్, ఇక్కడ మనము ఎలాగైతే కొంటున్నాం, మనం బయ్యర్స్ అన్నట్టు. ఇక్కడ పీవీసీ యూఎస్డిటీ కొనే వాళ్ళు ఎవరు? మనం బయ్యర్స్. ఇప్పుడు నేను ఇప్పుడు యూఎస్డిటీ ఇక్కడ కొంటాను, నేను బయ్యర్స్. అంటే వాళ్ళు అక్కడ యూఎస్డి పెట్టారు, నేను బయ్యర్స్ని, నేను కొనుక్కోవడానికి రెడీ ఉన్నాను. నా దగ్గర ఉన్నప్పుడు ఏం చేస్తా సార్, ఈ సెల్ మీద క్లిక్ చేస్తా. నేను అమ్మాలనుకున్నప్పుడు బయ్యర్స్ రెడీ ఉన్నారు. ఇక్కడనేమో సెల్లర్స్ రెడీ ఉన్నారు, నేను బయ్యర్ని యూఎస్డి కొన్నప్పుడు.
అన్నీ కొనేవాడిని, అమ్మేటోళ్ళు రెడీగా ఉన్నారు. ఇక్కడ సేల్లోకి వెళ్తే సో నేను ఇక్కడ అమ్మేవాడిని, కొనేవాళ్ళు రెడీగా ఉన్నారు. ఓకేనా? సో ఇది మనము ఎవరు వస్తారో ఎవరు కొంటారో ఏమో తెలీదు అనే డౌట్లు అక్కర్లేదనమాట. ఓకేనా? సో థ్యాంక్ యూ. ఎవరో మరి ఆండ్రాయిడ్ ఉన్నట్టున్నారు, మాట్లాడచ్చు సార్. ఏమైనా డౌట్ అదే ఎంఎస్ రావు సార్ హ్యాండ్ రైజ్ చేశారు, ఇచ్చాను. చెప్పండి సార్, మాట్లాడండి. ఎంఎస్ రావు సార్, వెల్కమ్ సార్, చెప్పండి. మనకి ఎర్లీ బర్డ్ చేసుకుంటే ఫీజు ఎక్కువ కట్ అవుతుంది కదండి, బిఎన్బి ఫీజు ఎక్కువ అంటే తర్వాత బిఎన్బి ఛార్జెస్ తగ్గిస్తామంటున్నారు కదా, అప్పుడు ఏమన్నా మనకి తక్కువ రావడానికి అవకాశం ఉందండి బిఎన్బి ఛార్జెస్? అది కాదు వాళ్ళు మాట్లాడింది, నేను ఎర్లీ బర్డ్ తగ్గిస్తాను లేకపోతే దానికి దీనికి మాట మాట్లాడలేదు. బట్ మరి ఏ ట్రాన్సాక్షన్స్ ఏంటి అనేది కూడా నాకు ఐడియా లేదు. చాలా మార్పులు అయితే వస్తాయి సార్. అంటే ఒక్కోసారి ఇక్కడ ఎర్లీ బర్డ్ క్లోజ్ అయ్యే అవకాశం కూడా ఉండొచ్చేమో, మేబీ, ఐ డోంట్ నో, మేబీ. మార్పులు చేర్పులు అనేవి మాత్రం విపరీతంగా జరుగుతున్నాయి సార్, విపరీతంగా జరుగుతుంది. సో ఎర్లీ బర్డ్ అనేది మనకు సిస్టమ్ ఆఫర్ అన్నాడు, ఏమన్నాడంటే ఎర్లీ బర్డ్ అని వాడలేదు, ఎర్లీ బర్డ్ ఆఫర్ అని మనకు వాడాడు. మనకు పోయిన సంవత్సరం ఆగస్టు 4వ తారీఖు 3వ తారీఖు స్టార్ట్ ఇస్తాను, 4వ తారీఖు స్టార్ట్ అయింది. ఆల్రెడీ 1 year అయిపోయింది. ఎవరు యూటిలైజ్ చేసుకున్నారు చాలా బాగా. సో చెప్పాడు, అవును మీరు అన్నట్టుగా స్వయం చాలకంగా మరి బిఎన్బి చార్జెస్ తక్కువ అవుతాయి, అవిటికి అవి అంటే ఆటోమేటిక్ గా తగ్గించబడతాయి అన్నాడు. వెయిట్ చేసే వాళ్ళు వెయిట్ చేస్తా అంటే నో ప్రాబ్లం, నేను కాదని అన్నాను. సో అట్లా ఎర్లీ బర్డ్ క్లోజ్ చేస్తే ఒక చిన్న నష్టం జరుగుతుంది. ఇప్పుడు మనకి అన్ని 1000 days ఆగాల్సి వస్తుంది రిలీజ్ అవడానికి. ఇప్పుడైతేనేమో 223 days కి మెయిన్ అకౌంట్ కి వచ్చేస్తే మిగతా కింద అకౌంట్ కి 1000 days. అవును సార్, అవును సార్, ఆ బెనిఫిట్ పోతుంది. ఇక్కడ చూసుకుంటే ఆ బెనిఫిట్ పోతుంది. అదే, అవును సార్, అవును సార్. నాకు తెలుసు సార్, బిఎన్బి అంటే ఒక ఉదాహరణ చెప్తాను. వాళ్ళు బిఎన్బిని తగ్గించరు. సో మేబీ కొద్దిగంత చేంజెస్ రాబోతుంది సిస్టమ్ లో. ఏమంటే టోకెన్స్ వస్తుంది మరి ఎక్కడ కానీ పేరింగ్ తీసుకురావాలా, మరి వీళ్ళు టోకెన్ తీసుకొస్తారా లేకపోతే ఇంకేమైనా పేరెంట్ జత సార్, జోడి అట్లా అన్నట్టు, మరి ఆ విధంగా తీసుకొస్తారా అనేది ఆ క్లారిటీ లేదు. సో నేను ఎవరిని వెయిట్ చేయమని చెప్పాను, చేయమని చెప్పాను, రెండు చెప్పాను ఇక్కడ. అవును, అవును, పీటీపీ వాడారు. నేను ఇక్కడ ఎవరికి కూడా ఎర్లీ బర్డ్ గురించి మాట్లాడితే అవుతుందని ఫీల్ అవుతారు, అదే అందుకే నేను ఇక్కడ చెప్తున్నారు కాబట్టి అది కూడా ఉండొచ్చు. అవును సార్, అందుకని చెప్తున్నాను. మేబీ నేను ఇక్కడ ఎవరిని కూడా చేయమని చెప్పాను సార్, ఇప్పుడు నేను ఆపమని చెప్పాను, చేసుకోమని చెప్పాను. ఇది రైట్ సార్, వెరీ గుడ్. తుది నిర్ణయం ఎవరికి వారిదే ఈ విషయం లోపల అయితే. సో ఎందుకంటే రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో చూసారు కదా డియర్ పార్ట్నర్స్, మనందరం కూడా మరి అందులో వచ్చిన బెనిఫిట్ని, రివార్డ్ని మనము, రివార్డ్ అంటే ఈ రోజులలో ఒక కొత్తగా ప్రోగ్రామ్ వచ్చింది సార్, ఒక కైన్ వచ్చింది. కైన్ అంటారు, దాన్ని ఏమంటారు నాకు తెలీదు. చాలా చాలా హెవీగా ప్రమోషన్ జరుగుతుంది. అంటే ఆ రేట్ చూస్తే చాలా చీప్గా ఉంది. అట్లీస్ట్ అది క్యాన్వర్క్ క్యాప్లో చూపించట్లేదు. బట్ ఏమవుతుందంటే అక్కడ నువ్వు ఇది చేయి రివార్డ్ వస్తుంది, అది చేయి రివార్డ్ వస్తుంది, ఇంకోటి చేయి రివార్డ్ వస్తుంది, దాన్ని నువ్వు ఇమీడియట్లీ అమ్ముకోవచ్చు అని కూడా చెబుతున్నారు. అంటే రివార్డుకి ఎంత విలువిస్తున్నారు అక్కడ అనేది నేను చెప్తున్నాను అనమాట. నేను ఏ కాయిన్ని కూడా ఖరాబ్ అనను, తర్వాత ఇక్కడ మంచిదని ఒక పేరు చెప్పను. బట్ అది గత 4-5 రోజుల నుంచి 5 రోజుల నుంచి వెళ్ళి అందరి దగ్గర తిరుగుతుంది, అది చాలా మంది దగ్గర తిరుగుతుంది. సో ఎప్పుడంటే అప్పుడు అమ్ముకోవచ్చు అనేది కూడా చెబుతున్నారు వాళ్ళు. బట్ ఇప్పటి వరకు కాయిన్ మార్కెట్ క్యాప్లో మరి మన పీవీసీ మెటల్ లెక్క పైన కొన్ని మనము సెర్చ్ చేస్తే ఏమవుతుంది సార్ అంటే, ఏమంటారు సార్ దాన్ని, ఏదో అంటాం కదా సార్, వెంకట సార్ యాదుకుందా మీకు, నిర్ణయించబడలేదు అంటే అంటాం కదా, కొన్ని కాయిన్ మార్కెట్ క్యాప్లో మనము కొన్ని కాయిన్స్ సెర్చ్ చేస్తే అవి ఏమంటే రెడ్ కలర్ వస్తాయి కదా, దాన్ని ఏమంటాం, రెడ్ కలర్ పైన వచ్చి. అవును సార్, ఇంకా అది లిస్టెడ్ కాలేదని అర్థం. అది ఇంకా లిస్టెడ్ కాలేదు.
దాన్నే పబ్లిక్ ఇప్పుడు ఏం చేస్తుందంటే సార్, అది కొనుక్కోండి, మీరు కొనుక్కున్న తర్వాత మీకు అందులో కొన్ని ఆప్షన్ మీరు క్లిక్ చేస్తే రివార్డులు చాలా వస్తాయి, అవిటిని మీరు అమ్ముకోవచ్చు ఇమీడియట్లీ ఇప్పుడు అని చెప్తున్నారు. అంటే రివార్డుకి ఎంత విలువ ఉందని నేను మాట్లాడుతున్నాను, కైన్ ఖరాబ్ అని మాట్లాడట్లేదు. సో మనం ఇక్కడ మన రివార్డుకి మనం వాల్యుయేషన్ ఇవ్వట్లేదు సార్. మన పీవీసీ మెటా ఇచ్చే రివార్డుకి మనం వాల్యుయేషన్ ఇవ్వట్లేదు. బట్ రివార్డ్ అనేది మన పీవీసీ మెటా కంటిన్యూగా ఒక ఎర్లీ బర్డ్ అనే రూపంలో, అంతకుముందు క్రైటీరియా అనే రూపంలో, నార్మల్ వ్యక్తికి నార్మల్, క్రైటీరియా వన్ క్రైటీరియా రూపం, సెకండ్ అయితే సెకండ్, థర్డ్ అయితే థర్డ్, ఫోర్త్ అయితే ఫోర్త్, ఫిఫ్త్ అయితే ఫిఫ్త్, అండ్ ఇంకోటి ఏముండే పర్సెంటేజ్ 1.25% కూడా. సో అలా రివార్డ్ ఇచ్చింది మనకి, ఇస్తుంది. అప్పుడు అది అనేది ఇప్పుడు ఎర్లీ బర్డ్, మేబీ ఎర్లీ బర్డ్ కూడా ఐ డోంట్ నో, నేను అది పక్కా చెప్పాను, ఎందుకంటే వచ్చిన తర్వాతనే మనకు తెలుస్తుంది కనుక. ఒక్కవేళ ఎర్లీ బర్డ్ క్లోజ్ అయితే సార్ చాలా మంది బాధపడతారు. ఇట్స్ రియల్లీ మన మీటింగ్లో వింటాం, మన మీటింగ్లో మేబీ వింటాం మళ్ళీ ఆ మాటని. ఇప్పుడు మనము వాల్యూ ఇవ్వట్లేదు సార్ దాన్ని. సో ఒక కాయిన్ నేను ఇక్కడ చెక్ చేస్తున్నాను, దీనికి రెడ్ మార్క్ రాలేదు. కీ అనే కాయిన్ ఇప్పుడు ఇక్కడ సెర్చ్ చేశాను సార్, సో రెడ్ మార్క్ అయితే రాలేదు. ఇంకా కొన్ని ఉన్నాయి, ఇప్పుడు చూసాం మనం 2 సార్లు చూసాం సార్, దాన్ని గుర్తు రావట్లేదు. ఓకే ఓకే ఇదేంటి సార్, మా క్యాప్ 4.25K ఏంటి సార్, ఇది మొన్న చూసా ఉన్నట్టున్నాం. కొన్ని కాయిన్స్ ఇలా వస్తుంది సార్, ఇదేట ఈజ్ నాట్ వెరిఫైడ్ బై కాయిన్ మార్కెట్ క్యాప్, ద లోగో అండ్ సోషల్ లింక్ ఆర్ ఆన్ థర్డ్ పార్టీ సోర్స్ ప్లీజ్ DYOR. సో ఇలా కొన్ని వస్తాయి సార్, కొన్ని ఇలా వస్తాయి. వచ్చినప్పుడు కొద్దిగా జాగ్రత్త పడాలి, ఓకేనా, కొద్దిగా జాగ్రత్త పడాలి. ఓకే CES అంట, ఐ డోంట్ నో, ఇది కూడా ఇది రాలేదు సార్. సో అట్లా ఈ విధంగా నేను ఏమంటున్నానంటే, సో కొంతవరకు మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంది సార్. మరి కొన్ని ఇక్కడ చూసుకోవాలి, ఓకే, జాగ్రత్తగా చేసుకోండి. సో టైము కరెక్ట్గా అయ్యింది, అయినా 1 hour 2 minutes తీసుకుందామంటే తీసుకుందాం. ఒక్క సెకండ్ నేను స్క్రీన్ షేర్ క్లోజ్ చేస్తాను, మీరు మాట్లాడచ్చు సార్. నిన్న చూసాము మనం $3 220 ఫిల్స్ 20 చూసాం, ఈరోజు తగ్గింది సార్. మళ్ళీ కూడా కొనేవాళ్ళు కొనుక్కొని మనీ ఎర్న్ చేసుకోవచ్చు. చూసారా ఇక్కడ నిన్న 3.132 అంటే క్లోజింగ్ అది చూపిస్తుంది, బట్ నిన్న లైవ్లో మనం చూసాం 2.220 చూసాం. ఇది అంటే $3 220 డాలర్లు చూసాం మనం, ఓకేనా. సో ఇట్లా ప్రతిదీ పేరు పొందిందా లేదా, ఇది నిజంగా దాని మీద పెడితే మన రేపు అనే రోజును మనము లాస్ అవ్వమా అనేది కూడా చూసుకొని మనము దాని మీద ట్రేడింగ్ చేయొచ్చు, లేదా కొనిపెట్టుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. రైట్. సో ఇక మరి స్క్రీన్ షేర్ ఆఫ్ చేశాను. సో ఏమైనా మీకు మరి అడ్వైస్ దొరికితే తీసుకోండి, ఓకేనా, లేదంటే లిమిట్. బట్ ఖచ్చితంగా అడ్వైస్ దొరుకుతుంది. ఆల్రెడీ మనం స్టార్టింగ్లోనే పీవీసీ మెటా గురించి మాట్లాడాం, ఇప్పటిదాకా కూడా పీవీసీ మెటా గురించి మాట్లాడాం. జస్ట్ ఫైనల్లీ కాయిన్ మార్కెట్ క్యాప్ ఓపెన్ చేసి జస్ట్ మాట్లాడినాం కనుక, ఓకేనా. సో మై డియర్ పార్ట్నర్స్, సో చెప్పండి, ఇంకేమన్నా ఉందా మాట్లాడడానికి? చలో అడగచ్చు, లేదంటే మరి మీరు ఏదైనా చెప్పాలంటే కూడా చెప్పండి సార్. ఎవ్రీవన్ స్పీక్ టు, అందరికి కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. మీరు మాట్లాడరాదు, మీరు మాట్లాడచ్చు అనేది ఉండదు మన మీటింగ్స్లో. ఎవ్రీవన్ ఇస్ ద సేమ్, మనందరం ఒకటే, మనందరం ఒక పీవీసీ మెటా ఫ్యామిలీ మెంబర్స్. పీవీసీ అంటే కూడా పర్లవినే సార్. పి అంటే పర్లు, వి అంటే వైన్, సి అంటే కైన్, పర్లవిన్ కైన్ అనమాట పీవీసీ అంటే. సో నౌ విల్ టోకెన్ బట్ ఓకేనా. ఇంకా సార్ అంతేనా? చలో మరి. సో మై డియర్ పార్ట్నర్స్, ప్రతి ఒక్కరికి కూడా మరి పేరు పైన అటెండ్ అయిన వాళ్ళకి ధన్యవాదాలు సార్. ఎవ్రీడే మీటింగ్ మాత్రం అటెండ్ అవ్వడానికి ప్రయత్నించండి. మీటింగ్ అటెండ్ అవుతే మీకు డబ్బులు వస్తాయి. ఎస్ సార్, ఓకేనా. ఇది ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నా, ఇప్పుడు కూడా అంతే. ఎవ్రీడే మీటింగ్ అటెండ్ అవుతే డబ్బులు వస్తాయి. 100 days మాత్రం ఖచ్చితంగా
అటెండ్ అవ్వాలి. మీకు మీరే లెక్కించుకోవాలి, ఇక్కడ ఎవరు లెక్క పెట్టరు. మీరు ఒక్కరోజు మిస్ అయ్యారు అంటే మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి 100 days రావాలి. సో అప్పుడే డబ్బులు వస్తాయి, ఊరికే డబ్బులు రావు. డబ్బులు అంటే ఏంటి సార్? ఎలాగైతే మనము జాబ్ చేస్తున్నామో తర్వాత నేను లోన్ అయిన తర్వాత డబ్బు ఇస్తాడు. అంటే బై డిఫాల్ట్ నీవు జాబ్ చేసిన తర్వాతనే డబ్బులు ఇస్తున్నాడు. నువ్వు నెల రోజులు పనిచేస్తావా, నిజంగా చెప్పు చేస్తావా అని ఈ రోజు నీకు డబ్బులు ఇవ్వట్లేదు. ఫస్ట్ వచ్చిన రోజే నెల రోజులు మనీ ఇవ్వట్లేదు. అలాగే ఇక్కడ కూడా మీరు 100 days కంటిన్యూగా మీటింగ్ అటెండ్ అవుతే వాట్ ఈజ్ వాట్ అనేది, అంటే ఏంటిది, ఏం జరుగుతుంది సిస్టంలో, ఏం చేసుకోవాలి, ఏం చేయొద్దు, ఎక్కడ ఏ టైంలో ఏ నిర్ణయం తీసుకోవాలా అనేది ఇక్కడ మీకు బై డిఫాల్ట్గా అందించడం జరుగుతుంది. ఇక్కడ బై డిఫాల్ట్గా మనీ అనేది అర్థమవుతుంది సార్. అందుకే మనీ వస్తుందని చెప్తున్నాం మీటింగ్ వస్తే. ఓకేనా? 100 days, ఇప్పుడు 50 days వచ్చారు, ఒకరోజు మిస్ అయ్యారు, మళ్ళీ అక్కడి నుంచి 100 days. ఇలా మీరు అర్థం చేసుకోండి. 80 days వచ్చారు, ఒకరోజు మిస్ అయ్యారు, అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ 100 days. సో ఇది ఒక మీటింగ్ యొక్క అంతరార్థం ఉంటుంది. అప్పుడే మీకు లాభం అనేది వస్తుంది, డబ్బులు అనేది వస్తుంది మీటింగ్ వస్తాయని. ఓకేనా? థ్యాంక్ యూ. సో డియర్ పార్ట్నర్స్, ఈ రోజున అటెండ్ అయిన వాళ్ళకి, మాట్లాడిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి బిగ్ థ్యాంక్ యూ చెప్తూ సో సెషన్ ఇక్కడ ఎండ్ అవుతుంది. అందరికీ నమస్తే. జై పీయూష్ మెటా. రేపు 9:40 మళ్ళీ మీట్ అవుతాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా అంటే మెయిన్ ఇంపార్టెంట్ అన్ని మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. జై పీయూష్ మెటా ఎవరండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. జై పీయూష్ మెటా. ఎవరైతే నిద్రపోలేదో అందరూ కూడా జై పీయూష్ మెటా అని చెప్పి నిద్రపోండి సార్. కట్ చేసుకోండి సార్. ఏమిటంటే థ్యాంక్ యూ సార్. ఓ మీ మనవరాలు జై పీయూష్ మెటా. వెరీ గుడ్. జై పీయూష్ మెటా. జై పీయూష్ మెటా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. రాజు సార్. థ్యాంక్ యూ. సార్. థ్యాంక్ యూ.